భూమిపై ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. కానీ కొన్ని క్షేత్రాలు మాత్రం దేవుళ్ల నివాసాలుగా కాదు, రహస్యాల గర్భాలుగా నిలిచిపోయాయి. 7 కొండల మధ్య మేఘాల్ని చీల్చుకుంటూ నిలిచిన ఆ దివ్యక్షేత్రం కోట్లాది మంది భక్తుల విశ్వాసం. కాని అక్కడ దాగి ఉన్న కొన్ని నిజాలు ఇప్పటికీ విజ్ఞాన శాస్త్రానికే సవాలు విసురుతున్నాయి. గర్భగుడిలో తడిగా ఉండే విగ్రహం, సముద్ర ధ్వని వినిపించే వీపు భాగం, ఎప్పటికీ ఆరిపోని దీపాలు, ఎప్పటికీ చిక్కుపడని కేశాలు, ఇవన్నీ కేవలం కథలా, లేక మనిషి అర్థం చేసుకోలేని దైవ రహస్యాలా? ఈరోజు ప్రపంచంలోనే అత్యంత మిస్టీరియస్ ఆలయాలలో ఒకటైన తిరుమల వెంకటేశ్వర టెంపుల్ వెనుక దాగి ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలను తెలుసుకుందాం. మొదటిగా విగ్రహం రహస్యం. గర్భగుడి బయట నిలబడి చూస్తే స్వామివారి విగ్రహం సరిగ్గా మధ్యలో ఉన్నట్టు కనిపిస్తుంది. కాని నిజానికి విగ్రహం కొద్దిగా కుడివైపుకు ఉంటుంది. ఇది సాధారణంగా కనిపించినా ఇంత పర్ఫెక్ట్ విజువల్ అలైన్మెంట్ ఎలా సాధ్యమైందో ఇప్పటికీ చాలామందికి ఆశ్చర్యమే. రెండవది తడిగా ఉండే వెనుక భాగం. స్వామివారి విగ్రహం వెనుక భాగం ఎప్పుడూ తడిగానే ఉంటుంది. అర్చకులు ఎన్నిసార్లు తుడిచినా ఆ తేమ మళ్లీ కనిపిస్తుంది. ఇది ఎలా జరుగుతోంది, ఎందుకు జరుగుతోంది? ఇప్పటికీ అది ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మూడవది రహస్య గ్రామం. తిరుమలకు దాదాపు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక రహస్య గ్రామం. ఆ గ్రామంలోని ప్రజలే స్వామివారి పూజలకు అవసరమైన పాలు, నెయ్యి, వెన్న, పువ్వులు అందిస్తారు. బయటి వ్యక్తులకు ఆ గ్రామంలో ప్రవేశం ఉండదని నమ్మకం. నాలుగవది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం రాతిపై వేస్తే అది పగిలిపోతుంది. కానీ శతాబ్దాలుగా స్వామివారి విగ్రహానికి పచ్చకర్పూరం పూస్తున్నా స్వామివారి విగ్రహానికి ఏమీ కాలేదు. ఇది భక్తులను మరింత ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఐదవది అనంతాల్వార్ గొట్టలి కథ. తిరుమల ఆలయ మహాద్వారం దగ్గర ఒక గొట్టలి కనిపిస్తుంది. దాని వెనుక ఒక భక్తి కథ ఉంది. అనంతాల్వార్ అనే భక్తుడు ఒకరోజు తోటలో పనిచేస్తున్నప్పుడు ఒక చిన్న బాలుడు వచ్చి సహాయం చేయాలని ప్రయత్నించాడు. కాని భక్తి పారవస్యంలో ఉన్న అనంతాల్వార్ ఆ బాలుడిపై గొట్టలి విసిరాడు. ఆ తర్వాత గర్భగుడిలో స్వామివారి గడ్డం నుంచి రక్తం కారడం చూసి ఆ బాలుడు స్వామివారేనని తెలుసుకున్నాడు. ఆరవది సముద్రధ్వని. స్వామివారి వెనక భాగం నుంచి సముద్రపు అలల శబ్దం వినిపిస్తుందని చెబుతారు. గర్భగుడి నిశ్శబ్దంలో ఆ ధ్వని వినిపించడం భక్తుల్లో ఒక దివ్యమైన అనుభూతిని కలిగిస్తుంది. ఏడవది నిజమైన కేశాలు. స్వామివారి కేశాలు కృత్రిమమైనవి కావని నమ్ముతారు. ఆ కేశాలు ఎప్పుడూ సిల్కీగా ఉంటాయి, చిక్కుపడవు. పురాణాల ప్రకారం నీలాదేవి తన తలనీలాలను స్వామివారికి సమర్పించిందని చెబుతారు. గర్భగుడిలో వెలిగే దీపాలు శతాబ్దాలుగా ఆరిపోకుండా వెలుగుతున్నాయి. వాటిని ఎప్పుడు వెలిగించారు, ఎలా వెలుగుతున్నాయి? ఇప్పటికీ రహస్యమే. చరిత్ర. పల్లవులు, చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, ఎందరో మహారాజులు ఈ క్షేత్రాన్ని సేవించారు. కానీ వారిలో శ్రీకృష్ణదేవరాయల పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. ఆధునిక AI విభాగం. కాలం మారింది, సాంకేతికత పెరిగింది. ఇప్పుడు తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థలు పనిచేస్తున్నాయి. బయోమెట్రిక్ దర్శనం, AI చాట్బాట్స్, యాంటీ డ్రోన్ సెక్యూరిటీ, ఇలా పురాతన దైవత్వానికి ఆధునిక సాంకేతికత జత కలిసింది. తిరుమల కేవలం ఒక దేవాలయం కాదు, అది భక్తి, చరిత్ర మరియు మనిషి ఎన్నటికీ ఛేదించలేని కొన్ని దైవ రహస్యాల సమాహారం. గోవిందా గోవిందా.